లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. నిత్యం వివాదాల్లో నిలిచే మాజీ మంత్రి మల్లారెడ్డి మరో భూ వివాదంలో చిక్కుకున్నారు. మల్లారెడ్డి తన వద్ద భూమిని కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని, డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని కళ్లెం నరసింహారెడ్డి అనే వ్యక్తి ఆరోపించారు. సామీర్పేట మండలం యాడారంలోని తనకు చెందిన 9 ఎకరాల 29 గుంటల భూమిని 21.88 కోట్లకు కొనుగోలు చేయడానికి మల్లారెడ్డి 8.3 కోట్లు చెల్లించి ఒప్పందం చేసుకున్నారని నరసింహారెడ్డి చెప్పారు. ఆ తర్వాత 14 కోట్లకు చెక్కు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, తీరా అది బౌన్స్ అయిందని ఆయన వాపోయారు. చెక్ బౌన్స్ కావడంతో తనకు డబ్బులు ఇవ్వాలని అడుగుతుంటే మల్లారెడ్డి వేధింపులకు గురి చేయడమే కాకుండా తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని బెదిరిస్తున్నాడని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తనకు న్యాయం చేయాలని, మల్లారెడ్డి నుంచి డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మాజీ మంత్రి మల్లారెడ్డి తన భూ దందాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. తన సొంత బంధువునే డబ్బులు ఇచ్చి భూమి కొనుగోలు చేస్తానని చెప్పేసి ఒప్పందం చేసుకొని పూర్తిగా డబ్బులు చెల్లించలేదని చెప్పేసి బాధితుడు నరసింహారెడ్డి ఆరోపిస్తున్నాడు. తనకు సంబంధించిన 9 ఎకరాల 29 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేశాను, 8 కోట్ల రూపాయలు ముందుగా ఇచ్చారు, మిగతా 14 కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులకు సంబంధించి చెక్ ఇవ్వడంతో తాను నమ్మి రిజిస్ట్రేషన్ చేశాను. కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న మల్లారెడ్డి కొడుకు తర్వాత తిరిగి డబ్బులు చెల్లించడం లేదని చెప్పేసి కూడా ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించడం జరిగింది. మల్లారెడ్డి సామాన్య ప్రజలనే కాదు సొంత బంధువుల్ని కూడా మోసం చేస్తాడని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం జరిగింది. సయానా తనకి బంధువు అవుతాడు, దగ్గర బంధువు అని చెప్పేసి నమ్మి అతనికి భూమిని రిజిస్ట్రేషన్ చేశాను. కానీ మల్లారెడ్డి తాను డబ్బులు చెల్లించకుండా చెక్ బౌన్స్ చేసి అదేవిధంగా అతనిచ్చిన చెక్కు బౌన్స్ అయిందని చెప్పేసి నరసింహారెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా తనపై అక్రమంగా కోర్టులో మళ్ళీ కేసు వేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్పేసి కూడా బాధితుడు వాపోతున్నాడు. తనకు సంబంధించి అమెరికాలో తాను ఎన్ఆర్ఐగా ఉన్నాను, అమెరికాలో సంపాదించిన డబ్బులన్నీ తెచ్చి నేను కొన్ని సంవత్సరాల క్రితం భూమి కొనుగోలు చేశాను. ఆ భూమిని అమ్మేందుకు మల్లారెడ్డితో ఒప్పందం చేసుకోవడం జరిగింది. 2,30,00,000 ఎకరంకి సంబంధించి భూమిని అగ్రిమెంట్ చేసుకున్నాము. ఆ అగ్రిమెంట్ ప్రకారం మొత్తం 21 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. కానీ తాను 8 కోట్ల రూపాయలనే ఇచ్చేసి చేతులు దులుపుకున్నాడు. ఆ తర్వాత 14 కోట్లకు సంబంధించి చెక్ ఇవ్వడంతోనే పూర్తిగా రిజిస్ట్రేషన్ చేశాను 9 ఎకరాలతో 29 గుంటల భూమిని. కానీ ఇప్పుడు తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మల్లారెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తనకు సంబంధించి న్యాయం చేయాలి ప్రభుత్వం, పోలీసులు అని చెప్పేసి కూడా బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అనేక కబ్జాలు చేశాడు, సామాన్య భూములు లాక్కున్నాడు. కానీ సొంత బంధువులను కూడా వదిలిపెట్టకుండా మాజీ మంత్రి మల్లారెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నాడని చెప్పేసి కూడా నరసింహారెడ్డి ఆరోపిస్తున్నాడు. దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు కూడా కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలి, ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాడు. దాదాపు 30 ఏళ్ల పాటు అమెరికాలో వ్యవసాయం చేసి అక్కడ మంచి పేరు తెచ్చుకున్న తనకి ఇక్కడ తెలంగాణలో తీవ్ర అన్యాయం చేశాడు మాజీ మంత్రి మల్లారెడ్డి అని చెప్పేసి కూడా బాధితుడు కళ్లెం నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఖచ్చితంగా సీఎం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాను. మల్లారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సామాన్య ప్రజలనే కాదు సొంత బంధువులను కూడా వదిలిపెట్టకుండా మోసాలకు పాల్పడుతున్నాడు. మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి కూడా బాధితుడు డిమాండ్ చేస్తున్నారు. అయితే గతంలో అనేక ఆరోపణలు మల్లారెడ్డిపై వచ్చాయి. అనేక ప్రభుత్వ భూములను కబ్జా చేసి దాంట్లో బిల్డింగ్స్ నిర్మించారు. అదేవిధంగా కాలేజీలకు సంబంధించిన భూముల దగ్గర కూడా సామాన్యుల భూములను కూడా బెదిరించి అతను మంత్రిగా ఉన్న సమయంలో లాక్కున్నాడని చెప్పేసి గతంలో ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పుడు స్వయానా తనకి దగ్గర బంధువు అయినటువంటి నరసింహారెడ్డికి సంబంధించి కూడా ఆ స్థలం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పేసి కూడా బాధితుడు చెప్తున్నాడు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి తనకు న్యాయం చేయాల్సిందిగా ఆయన కోరుతున్నాడు. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల పాటు తాను అమెరికాలో 5,000 ఎకరాల్లో వ్యవసాయం చేసి ఒక్కొక్క డాలర్ కూడబెట్టి ఆ డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ నేను భూమి కొనుగోలు చేశాను. ఆ కొనుగోలు చేసిన భూమిని తాను కొనుగోలు చేస్తానని చెప్పేసి నమ్మించి మోసం చేశాడని చెప్పేసి కూడా బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఖచ్చితంగా సీఎం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తానని చెప్పేసి కూడా ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి దాదాపు 82 సంవత్సరాల వృద్ధుడైన 82 సంవత్సరాల వయసున్న వృద్ధుడిని కూడా వదిలిపెట్టలేదని చెప్పేసి కూడా ఆయన బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ సురేష్.
For more videos like this, subscribe Big TV channel.